शिवाय. हेलो हेलो चेक चेक चेक. ओम नमः शिवाय. हेलो हेलो चेक चेक. ओम नमः शिवाय. ఈ పక్కన వాళ్ళు చూసుకోవాలి, ఆ పక్క నుంచి समप्रभा निर्विघ्नं कुरु मे देव. सर्वकार्येषु सर्वदा. सर्वस्वरूपे सर्वशक्ति समन्विते भयेभ्यस्त्राहि नो देवि दुर्गे देवी नमोऽस्तु ते. श्रीतुम्बुर नारद नादामृतम् श्रीतुम्बुर नारद नादामृतम् स्वररागरसभावतलान्वितम् సంగీతామృతపానం ఇది స్వరసుర జగతి సోపానం. శివుని రూపాలు భువికి దీపాలు స్వరం పదం ఇహం పరం కలిసిన శ్రీతుంబుర నారద నాదామృతం స్వరరాగరసభావతలాన్వితం. సప్తవర్ణముల మాతృకగా శుద్ధవర్ణముల ఢోలికగా ఏడు రంగులే తురగములై శ్వేతవర్ణ రవి కిరణములై సరి పరి సరి దరి సరి సరస్వతి సని సగరి సమగరి సని 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 సరి పరి సని 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 సరి పరి పరి గమ 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 సగ 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 ని సగ గమ 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 సగ 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 గమ సగ మమ గమ బని బని సగ మమ గమ బని గమ 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 సగ మమ. శ్రీతుంబుర నారద నాదామృతం స్వరరా. అలాగే శివ మహాపురాణ అన్నది పఠనం చేస్తున్నటువంటి చిన్న विकसित वदना पद्मपत्रायताक्षी हेमाभां पीतभवानी
లలిత జయ లలిత శ్రీ లలిత జయ లలిత శ్రీ లలిత జయ లలిత శ్రీ లలిత శ్రీ చక్ర సామ్రాజ్య సంచారిణి శ్రీ చక్ర సామ్రాజ్య సంచారిణి శ్రీ లలిత జయ లలిత శ్రీ లలిత జయ లలిత శ్రీ భువనేశ్వరి అఖిలాండేశ్వరి శ్రీ భువనేశ్వరి అఖిలాండేశ్వరి శ్రీ భువనేశ్వరి అఖిలాండేశ్వరి శ్రీ భువనేశ్వరి అఖిలాండేశ్వరి కంచి కామాక్షి మజ్జయ లలిత శ్రీ లలిత జయ లలిత అఖిలాండ జననీ జయ జయ శ్రీమద్ అఖిలాండ జననీ శ్రీమద్ అఖిలాండ జననీ జయ జయ శ్రీమద్ అఖిలాండ జననీ జయ జయ శ్రీమద్ అఖిలాండ జననీ జయ జయ శ్రీమద్ జననీ జయ జయ శ్రీమద్ అఖిలాండ జననీ. హేతుకమైన కృపా ప్రసారం జరుగుతోంది కాబట్టే మనమందరం కూడా శివపురాణం 3వ రోజు లోపలికి చేరుకున్నాం. ఒక్క 2 నిమేషములు మనం పరమాత్మ యొక్క నామ సంకీర్తన చెప్పి మనం పురాణం లోపలికి ప్రవేశిద్దాం. హర నమః పార్వతీపతయే హర హర శంకర. శంకర శివ శంకర శివ శంకర శివ శంకర శివ శంభో మహాదేవ శంకర శివ శంభో మహాదేవ శంకర శివ శంకర శివ శంకర శివ శంభో మహాదేవ శంకర శివ శంకర శివ శంకర శివ శంభో మహాదేవ శంకర శివ 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 శంభో మహాదేవ శంకర శివ శంభో మహాదేవ శంకర శివ శంభో మహాదేవ శంకర శివ శంభో మహాదేవ శంకర శివ కాశీపతే వారణాసీపతే కాశీపతే వారణాసీపతే కాశీపతే వారణాసీపతే కాశీపతే వారణాసీపతే గంగా జటా ఝూట గౌరీపతే గంగా జటా ఝూట గౌరీపతే గంగా జటా ఝూట గౌరీపతే గంగా జటా ఝూట గౌరీపతే శంకర శివ శంకర శివ శంభో మహాదేవ శంకర శివ శంకర శివ శంకర శివ శంభో మహాదేవ శంకర శివ శ్రీశైల మల్లన్న శంకర శివ శ్రీశైల మల్లన్న శంకర శివ శ్రీశైల మల్లన్న శంకర శివ శ్రీశైల మల్లన్న శంకర శివ విములాడ రాజన్న శంకర శివ విములాడ రాజన్న శంకర శివ విములాడ రాజన్న శంకర శివ విములాడ రాజన్న శంకర శివ జయ 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 శంకర శివ జయ 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 శంకర శివ హర 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 హర
శంకర శివ హర 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 శంకర శివ హర 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 శంకర శివ శంకర శివ శంకర శివ శంభో మహాదేవ శంకర శివ శంకర శివ శంకర శివ శంకర శివ శంకర శివ శంభో మహాదేవ శంకర శివ శంకర శివ శంకర శివ శంభో మహాదేవ శంకర శివ కాశీపతే వారణాసీపతే కాశీపతే వారణాసీపతే కాశీపతే వారణాసీపతే వారణాసీపతే గంగా జటాజూట గౌరీపతే గంగా జటాజూట గౌరీపతే జయ 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 శంకర శివ జయ 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 శంకర శివ హర 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 శంకర శివ శంకర శివ శంకర శివ శంభో మహాదేవ శంకర శివ శంకర శివ శంకర శివ శంభో మహాదేవ 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 శంకర శివ హర నమః పార్వతీపతయే హర హర మహా మహాదేవ హర భోలా శంకర భగవానికి జయ హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ మహాదేవ హర శివపురాణం మహామంగళప్రదమైనటువంటి ఈ పురాణము మద్వయం బద్వయం చైవ భ్రత్రయం వ చతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాని పృథక్ పృథక్ అని వ్యాసమునీంద్రుడు 4 వేదములకు సమానమైనటువంటి అష్టాదశ పురాణాలను రచిస్తే దానిలో ఉన్నటువంటి వకారాంతముగా వచ్చేటువంటి వాయుపురాణమే శివపురాణంగా చెప్పబడింది. అలాంటి వాయుపురాణమైనటువంటి శివపురాణాన్ని ఆ పరమాత్మ పంచరుద్ర తత్వముల చేత అంటే సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన రూపములలో మనకు ఈ శివపురాణం మొత్తము పంచముఖ రుద్రుడై మన అందరికీ దర్శనమిస్తూ ఉన్నాడు ఆ స్వామి. స్వామి ఎప్పుడైతే విష్ణువునకు బ్రహ్మదేవునికి ఇద్దరికీ పోట్లాట జరిగి మన ఇద్దరిలో ఎవరు గొప్పవారని వాళ్ళిద్దరూ పోట్లాడుతూ ఉంటే వాళ్ళిద్దరికీ తత్వబోధన చేస్తూ ఇద్దరి మధ్యలో ఒక అనల స్తంభమై అగ్నిస్తంభమై స్వామి దివ్యమంగళ రూపాన్ని పొందాడు. ఆనాటి రాత్రే శివరాత్రిగా చెప్పబడింది. అలా అగ్ని రూపంలో వెలిసినటువంటి చోటే భూమండలం మీద అరుణాచల క్షేత్రమై పరిఢరిల్లింది. అద్భుతమైనటువంటి ఆ స్వామి లింగ రూపమున అంటే భేర రూపం. ఆ స్వామికి 2 రూపాలు, సాకార రూపం, నిరాకార రూపం. అంటే అటు కాళ్ళు చేతులు ఉన్నటువంటి రూపంలో ఆ స్వామి మనకు దర్శనమిస్తాడు. అలాగే ఏ రూపము లేనటువంటి నిరాకారమైన లింగ రూపంలో స్వామి దర్శనమిస్తాడు. ఈ 2 రూపాలు కలిగినటువంటి భగవానుడు ఏకైక భగవానుడు పరమేశ్వరుడు మాత్రమే. విష్ణువునకు ఆ రూపం లేదు, బ్రహ్మకు ఆ రూపం లేదు, ఏ ఇతర 3,000,000 దేవతలలో ఎవ్వరికీ ఆ రూపం లేదు. ఇంద్రుడు అనగానే మనకు కాళ్ళు చేతులతో ఏదో ఒక మనిషి రూపం గుర్తుకొస్తుంది. పరమేశ్వరుడు అనగానే ఆ అద్భుతమైనటువంటి గంగా జటాధారంతో ఉన్నటువంటి ఆ రూపము, లింగ రూపంలో ఉన్నటువంటి ఆయన 2 రూపాలు గుర్తొస్తాయి. అలా ఈశ్వరుడు సాకార నిరాకార రూపంలో
మన అందరినీ అనుగ్రహించడం కొరకు శివపురాణం మొత్తము పంచముఖ రుద్రుడై ఆ స్వామి మన అందరికీ దర్శనమిస్తూ ఉన్నాడు, అనుగ్రహం ఇస్తూ ఉన్నాడు. ఇలా వ్యాసమునీంద్రుడు వాయుపురాణాంతర్గతంగా చెప్పినటువంటి ఈ పురాణాన్ని శౌనకాది మహామునులందరికీ సూత బ్రహ్మ నైమిషారణ్య క్షేత్రమున వాళ్ళందరూ దీర్ఘసత్రయాగం చేస్తూ ఉంటే అద్భుతంగా ఆయన వచ్చినటువంటి ఆ సందర్భంలో మహానుభావ ఈశ్వర తత్వమును తెలిపేటువంటి ఏదైనా పురాణం చెప్పవలసింది అని అడిగితే సూతమునీంద్రుడు వాళ్ళందరికీ శివపురాణాన్ని తెలియజేసినటువంటి క్రమాన్ని మనమందరం కూడా వింటూ ఉన్నాం. ఎప్పుడైతే ఈశ్వరుని యొక్క తత్వం గురించి చెబుతూ వెళ్ళాడో శౌనకాది మహాములందరూ ఆయనకు నమస్కారం చేశారట. సూత మహాభాగ వ్యాస శిష్య నమోస్తుతే తదేవ వ్యాసతో బ్రూహి భస్మ మాహాత్మ్యముత్తమం తథా రుద్రాక్ష మాహాత్మ్యం నామ మాహాత్మ్యముత్తమం త్రితయం బ్రూహుసి ప్రీత మమానందయ చేతనం మమానందయ చేతనం. ఆహా, సూత బ్రహ్మ ఎంత అద్భుతంగా శివతత్వం గురించి చెప్తున్నావయ్యా. మా మనస్సంతా ఇప్పుడు శివుడే నిండిపోయి ఉన్నాడు. మా మనస్సులో శివుడి తప్ప, లింగరూపధారి అయినటువంటి ఆ పంచముఖ రుద్రుడు తప్ప ఇంకా ఏ ధ్యానము లేదు. కాకపోతే నీ నోట గుండా ఎంత విన్నా మాకు వినాలని కోరికగా ఉన్నదయ్యా. ఎందుకంటే నువ్వు చెబుతూ ఉంటే మా శరీరం అంతా రోమహర్షణమైపోతూ ఉన్నది. మా శరీరంలో ఉన్నటువంటి ప్రతి వెంట్రుక నిక్కపడుచుకొని నువ్వు ఎప్పుడెప్పుడు ఏమేమి కథలు చెబుతావా అని మా అందరి మనస్సు ఆనందంతో నిండిపోయిందయ్యా. అందుకనే కాబోలు నీవు వ్యాసుని యొక్క శిష్యులలో ప్రథముడిగా ఉన్నావయ్యా. అలాంటి వ్యాస శిష్యులలో ప్రథముడైనటువంటి ఓ సూత పౌరాణిక, మాకిప్పుడు 1 కాదు 2 కాదు 3 మహిమ గురించి చెప్పవయ్యా అని అడిగారట. ఏమిటా 3? భస్మ మహిమ, భస్మము యొక్క మహిమ గురించి మాకు తెలియజేయవలసింది. అలాగే రుద్రాక్షల యొక్క మహిమను తెలియజేయవలసింది. అలాగే శివ అన్నటువంటి నామ సంకీర్తన యొక్క ఫలితాన్ని మాకు తెలియజేయవలసింది అని 3 ప్రశ్నలు ఒకేసారి అడిగారట. ఎప్పుడైతే అలా అడిగారో సూత బ్రహ్మ కూడా ఆనందపడిపోయాడు. లోకహితం కొరకు ఎంత మంచి ప్రశ్నలు వేశారయ్యా. అడిగితే అడిగారు 3 ప్రశ్నలు ఒకేసారి. చెప్పడానికి నాకేం అడ్డంకులు లేవు, మీకు అద్భుతంగా తెలియజేస్తాను. కానీ అడిగినటువంటి ప్రశ్నలే చాలా చాలా ఉత్తమమైనటువంటి ప్రశ్నలు. శ్రీ శివాయ నమస్తుభ్యం, శ్రీ శివాయ నమస్తుభ్యం, ముఖం వ్యాహరతే యదా తన్ముఖం పావనం తీర్థం సర్వపాప వినాశనం తన్ముఖం చ తథా యావై పశ్యతి ప్రీతిమాన్ నరః తీర్థజన్యం ఫలం తస్య భవతీతి సునిశ్చితం భవతీతి సునిశ్చితం. యత్ర త్రితయం సదా తిష్టేత్ తదద్భుతం భవితం ద్విజాః తస్య దర్శనమాత్రేణ వేణీ స్నాన ఫలం లభేత్. శివాయ విభూతిశ్చ తథా రుద్రాక్ష ఏవ చ ఏతత్రయం మహాపుణ్యం త్రివేణీ సదృశం స్మృతం త్రివేణీ సదృశం స్మృతం. ఒకే మాటలో చెప్పేశాడండి సూత బ్రహ్మ. ఈ 3 మహిమను మీకు తెలియజేయాలి అంటే 10 మాటలు ఎందుకండి, మీకు ఒకటే మాటలో చెబుతాను వినండి. ఎవరైతే శివునికి ఇష్టమైనటువంటి విభూతిని, అలాగే శివుడికి ఇష్టమైనటువంటి రుద్రాక్షలను
ఎవరైతే ఆ శివనామాన్ని ఈ మూడిటిని వాళ్ళ యందు కలిగి ఉంటారో వాళ్ళు సాక్షాత్తు శివస్వరూపంగానే ఈ లోకంలో ఉంటారట. ఆయనను చూస్తే చాలు సాక్షాత్తు ఈశ్వరుడే ఈ భూమి మీద నడుస్తూ ఉన్నాడా అన్నటువంటి భావనను మనమందరం పొంది ఉండాలట. అంతేకాక యత్ర త్రితయం సదా తిష్టేత్, ఎక్కడైతే ఈ మూడు ఉంటాయో తిష్టేత్ అంటే భస్మము, రుద్రాక్ష, శివనామము, ఎక్కడైతే ఈ మూడు ఉంటాయో తస్య దర్శన మాత్రేణ, అలాంటి వాణ్ణి ఒక్కసారి అలా చూస్తే చాలు, రుద్రాక్షలు వేసుకున్న వాణ్ణి, భస్మము వేసుకున్న వాడిని, శివుడి నామము నోటి వెంట వస్తున్నటువంటి వాణ్ణి ఒక్కసారి చూస్తే చాలట. వేణీ స్నాన ఫలం లభేత్. వేణీ స్నానము అంటే ఈ లోకంలో స్త్రీకి ముండనము ఎక్కడా చెప్పబడలేదండి. సాధారణంగా చాలామంది తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ఆడవాళ్ళు కూడా తమ వేణీదానములు చేస్తూ ఉంటారు. వెంట్రుకలను వెంకటేశ్వర స్వామి వారికి అర్పిస్తూ ఉంటారు. కానీ శాస్త్రం ఎక్కడా స్త్రీకి ముండనాధికారములు ఇవ్వలేదు. ఎక్కడ మాత్రమే చేయాలి అంటే త్రివేణి సంగమము ప్రయాగ క్షేత్రములో మాత్రమే జరపాలని చెప్పింది. అక్కడ కూడా ఎలా పూర్తిగా శిరోముండనం చేయడానికి లేదు, కేవలం 3 కత్తర్లు మాత్రమే వేణీదానము చేయాలని శాస్త్రం చెప్పింది. ఎవరైతే ఈ భస్మమును, రుద్రాక్షలను, అలాగే శివనామాన్ని కలిగి ఉంటారో అలాంటి త్రివేణి సంగమము లోపల వేణీ స్నాన ఫలం లభేత్. త్రివేణి సంగమములో స్నానము చేసినటువంటి ఫలితాన్ని వెంటనే పొందుతాడట. రుద్రాక్షలు వేసుకున్నవాడు, అలా భస్మం వేసుకున్నవాడు అలా మన ముందుకొస్తే చాలు శివ శివ అనుకుంటూ మనము మహాకుంభమేళలో మునిగినట్టే. కాబట్టి అంత అద్భుతమైనటువంటి ఫలితము ఈ 3 కలిగినటువంటి వాడి చేత కలుగుతాయని శివపురాణం తెలియజేస్తూ ఉన్నది. అలాగే శివనామ విభూతిశ్చ తథా రుద్రాక్షయేవ చ. శివనామము, భస్మము, రుద్రాక్ష ఈ 3 ఎక్కడైతే ఉంటాయో ఏతత్రయం మహాపుణ్యం, ఈ 3 ఉన్నటువంటి వాడు మహాపుణ్యాత్ముడై వాడే త్రివేణి సంగమంగా పరిఢరిల్లుతూ ఉంటాడట. త్రివేణి సంగమం అంటే ఎక్కడో లేదు, వాడి శరీరంలోనే త్రివేణి సంగమం ఉన్నది. వాడే త్రివేణి సంగమం అయినప్పుడు వాణ్ణి చూస్తే త్రివేణి సంగమంలో స్నానం చేసినటువంటి ఫలితాన్ని పొందుతారట. అంత అద్భుతమైనటువంటి ఫలితము ఈ రుద్రాక్షకు, భస్మధారణకు, శివనామ సంకీర్తన చేయు మానవుణ్ణి ఎవరైతే ధరించి ఉంటారో వాణ్ణి చూస్తే కలుగుతాయ్యా. ఓ శౌనకాది మహాముల్లారా, శైవం నామ యథా గంగా విభూతిర్యమునా స్తుతా రుద్రాక్షం విధివా ప్రోక్తం సర్వపాప వినాశనం సర్వపాప వినాశనం. శివ అన్న నామమే గంగా నది అట. శైవం నామ గంగా, శివ అని అన్నావా అది గంగా నదితో సమానమైనటువంటిదట. అలా ఎప్పుడైతే వీడు విభూతిని ధరించి ఉంటాడో ఆ విభూతి యమునా నదితో సమానమట. అలాగే ఎప్పుడైతే రుద్రాక్షను ధరించి ఉంటాడో విధిజా ప్రోక్తం, విధిజా అంటే విధి అంటే బ్రహ్మదేవుడు అని అర్థం, జా అంటే పుట్టింది అని అర్థం. బ్రహ్మముఖము నుండే కదా సరస్వతీదేవి పుట్టింది, అందుకనే విధిజ అంటే సరస్వతీ నది అని అర్థం. అలా ఈ 3 నదులు ఆయన శివ అంటే గంగతో సమానం, భస్మధారణ చేస్తే యమునతో సమానం, ఎప్పుడైతే రుద్రాక్షలు వేసుకుంటాడో సరస్వతీ నదితో సమానం. అందుకనే వాడు త్రివేణి సంగమంతో సమానముగా ఈ లోకంలో పరిఢరిల్లుతాడు. వాణ్ణి చూస్తే చాలు త్రివేణి సంగమంలో వేణీ స్నాన ఫలితం లభేత్. ఆ త్రివేణి సంగమంలో మునిగినటువంటి అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతాం. ఈ 3 ఎవని శరీరమున గలవో, ఎవని శరీరంలో ఈ 3 ఉంటాయో వాడి జోలికి యమదూతలు కూడా రారట. యమదూతలు కూడా శివభస్మధారణ చేసినటువంటి వాడి జోలికి ఎట్టి పరిస్థితుల్లో రారు అని చెబుతూ ఉన్నారు. ఇలా చెబుతూ ఉంటే
ఋషులందరూ శౌనకాది మహామునులందరూ సూత బ్రహ్మకు నమస్కారం చేశారట. నామము మొదలు మూడింటికి గల ఫలితము గొప్పది కదా, గొప్ప వ్రతము గలవో సూత మహాత్మా. సూత మహాత్మా, నామము అలాగే భస్మధారణ అలాగే రుద్రాక్ష మహిమ గొప్పదని చెబుతూ ఉన్నావు. నీ నోటి వెంట వింటూ ఉంటే మా అందరి శరీరం గగుడు పొరుస్తూ ఉన్నదయ్యా. ఇంకా 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 వినాలని మాకు కోరికగా ఉన్నదయ్యా. కాబట్టి వాటి మాహాత్మ్యము కూడా చెప్పు. అసలు భస్మ మాహాత్మ్యమేమి, రుద్రాక్ష మాహాత్మ్యమేమి, శివనామ మాహాత్మ్యమేమో వాటి మాహాత్మ్యము కూడా చెప్పి మమ్మల్ని అనుగ్రహించవయ్యా అని అడిగితే, ద్విజులారా ఓ శౌనకాది ఋషులారా, భక్తితో శ్రద్ధతో వినండి. ఈ మహిమ మీరు నన్ను ప్రేమతో అడిగారు కాబట్టి చెబుతూ ఉన్నాను. మామూలుగానైతే భస్మ మహిమ అసలు తెలుసుకోజాలమా? రుద్రాక్ష మహిమను మనం తెలుసుకోజాలమా? శివనామ మహిమ ఇంత అని మనం కొలిసి చెప్పజాలమా? ఎవరం చెప్పలేనటువంటి ప్రశ్నలను మీరు అడిగారు. మీరు అడిగినటువంటి ఆ ప్రశ్నలో మీ మనసులో నాకు భక్తి భావనలు కనిపిస్తూ ఉన్నాయి. మీ ప్రశ్నలో నాకు ప్రేమతత్వము కనిపిస్తూ ఉన్నది. అందుకనే నేను మిమ్మల్ని మీకు ఆ ప్రశ్నలకు జవాబులు చెబుతున్నానని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నట్ట. అందుకనే చూడండి, గురువులను ప్రశ్నించేటప్పుడు ఆ ప్రశ్నలో ఆర్ద్రత కలిగి ఉండవలే. చాలామంది గురువుల దగ్గరికి వెళ్ళి ఈ ప్రశ్నకు జవాబు తెలుస్తుందో లేదో ఆయనను పరీక్షించడానికి మాత్రమే అడుగుతున్నట్టుగా అడుగుతారు. ఇది ఆయనకు తెలుస్తుందో లేదో అని. వీడికి ఆల్రెడీ జవాబులన్నీ ఇంటి దగ్గరే చూసుకొని వస్తాడు. అట్లయితే ఏమైతుంది చెప్ప అయ్యగారు అని అడిగిండు అనుకోండి. గురువును పరీక్షించడానికి అడిగితే ఆ ప్రశ్నకు ఉత్తరం కూడా వానికి శుభాన్ని కల్పించదు. అందుకనే అడిగే ప్రశ్న కూడా ఎలాగుండాలి? అది లోక కళ్యాణమైనటువంటి ప్రశ్న అయి ఉండాలి. అలా అడిగితేనే దానిలో భక్తి భావనలు కలిగి అది ప్రీతిని కలిగి 10 మందికి అది ఉద్ధరణ చేసేటువంటి విధంగా ఉంటుంది. అలా సూత పౌరాణికుడు వీళ్ళు అడిగినటువంటి ఆ ప్రశ్నలకు ఆనందపడి జవాబులు చెప్పడానికి నేను సిద్ధపడుతున్నానయ్యా అని వాళ్ళందరికీ ఈ మూడిటి మహిమ గురించి తెలియజేస్తున్నట్ట. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. నమః పార్వతీపతయే నమః పార్వతీపతయే హర హర మహాదేవ. శివేతి నామ దావాగ్నే మహాపాతక సర్వతాః భస్మీభవంత్యనాయాసాత్ తత్పుణ్యం సత్యం న సంశయః. పాపమూలాని దుఃఖాని వివిధాన్యపి శౌనక శివనామైకనశ్యాని నాన్యనశ్యాని సర్వథా. శివనామం అనేటువంటి అగ్ని, శివుడి నామాన్ని అగ్నితో పోలుస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? అగ్నికి ఉండేటువంటి గుణమేమిటి అంటే, అగ్నిలో మీరు ఏ పదార్థం వేయండి అది దగ్ధమైపోతుంది. అగ్నిదేవుడు అబ్బా వీడు నాకు చాలా ఇష్టమైన వాడు, వీని శరీరాన్ని నేను కాల్చకుండా ఉంటానని అగ్నిదేవుడు ఒకరి శరీరాన్ని కాల్చి ఒకరి శరీరాన్ని కాల్చకుండా ఉంటాడా? దానిలో ఏమి వేసినా బంగారము వేయండి అన్నిటినీ కాల్చేస్తాడు. అగ్నికి ఆ గుణం ఎందుకు వచ్చిందో మనకు శివపురాణంలోనే కుమార సంభవం అంటే కుమారస్వామి జననంలో మనకు తెలుస్తుంది. అగ్నిదేవుడికి పార్వతీదేవి ఇచ్చినటువంటి శాపం అది. సర్వం భుంక్ష్వ, అన్నీ తినేటువంటి శాపాన్ని నీకు ఇస్తున్నాను అన్నదట పార్వతీదేవి. అది ఎందుకు సంభవించిందో రాను రాను మనం శివపురాణంలో చెప్పుకుంటాం. అగ్నితో సమానమైనటువంటి శివనామము అని చెప్పింది శివపురాణం. అంటే ఎలాంటి పాపములు చేసినా ఆ పాపాలన్నిటిని పెద్ద కొండను పిండి చేసిన మాదిరిగా మన పాపం అనేటువంటి కొండలన్నిటినీ ఒక్కసారి శివ 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 అని ఆ శివనామాన్ని సంకీర్తన చేస్తే చాలు మన పాపములన్నీ అఘములన్నీ దూరమవుతాయట. ఇది ముమ్మాటికి సత్యం సత్యం పునఃసత్యం. నిజంగా
ఈ మాట వ్యాస పరమాత్మ చెప్పాడు అంటే శివ అంటే పాపములు పోతాయా అన్న అనుమానం మనకు అవసరం లేదు. ఎవరైనా వ్యాస పరమాత్మకు అలా రాయవయ్యా నీకు 1 కోటి రూపాయలు ఇస్తామని అన్నారా? ఆయనకి ఏం లాభమని అలా రాశాడు? ఈశ్వరుడే వ్యాసుడి నోట ఆ మాటలు చెప్పించాడు. కాబట్టే శివ అంటే పాప పంకిలమైనటువంటి కొండంత పాపములైనా నాశనం అయిపోతాయనేటువంటి మాటను శివపురాణం మనకు తెలియజేస్తూ ఉన్నది. హర నమః పార్వతీపతయే. ఈ మాటకు అర్థం అదే కదా, హర నమః పార్వతీపతయే. ఏం చేస్తున్నాడు? హర హర మహాదేవ. మన పాపములన్నింటినీ హరహర అన్నింటినీ హరించి వేస్తూ ఉన్నాడు. అలా ఒక్కసారి ఆ శివ అన్నటువంటి నామాన్ని మనం పలికామా పాపములన్నింటినీ నశించి వేసేటువంటి దివ్యమైనటువంటి నామము. ఈ లోకమున ఏ మానవుడు నిత్యము శివనామము జపించుటతో ఆసక్తి కలవాడై ఉండునో వాడే వైదికుడు. శివనామాన్ని ఎవరైతే ఈ లోకంలో జపిస్తూ ఉంటాడో వాడే గొప్పనైనటువంటి వైదికుడట, వాడే మహాపుణ్యాత్ముడట, వాడే మహాధర్మాత్ముడట. కాదు కాదు, వాడే పండితుడు అని ఈ లోకంలో గొప్ప పేరు తెచ్చుకుంటాట. శివుడి యొక్క నామ సంకీర్తన చేసిన వాడే గొప్పనైనటువంటి వైదికుడుగా వెలుగొందుతూ ఉంటాట. మహర్షి ఒక్క మాటలో చెబుతాను వినండి మహర్షులారా. ఈ లోకంలో అసలు పాపములయన్ని లిస్టు ఒకటి రాస్తే పాపాలు ఎన్ని రకాలున్నాయో 1 కోటి రకాల పాపాలు ఉండనివ్వండి. శివనామము 1 కోటి రకాల పాపములను ఒక్క నామము చేత పలికితే చాలు పటాపంచలు చేస్తుందట. అలా 1 కోటి నామములనే కాదు, 1 కోటి పాపములనే కాదు, 7 జన్మ కృతం పాపం. 7 జన్మల నుంచి నువ్వు ఎన్ని పాపాలు చేశావో ఆ పాపములన్నిటినీ ఒక్క నామ సంకీర్తనతోనే పటాపంచలు చేస్తారట. శివనామము వల్ల ఎన్ని పాపములు నశించినో, శివనామస్మరణ వల్ల ఎన్ని పాపములైతే నశిస్తాయని శాస్త్రం చెప్పిందో అసలు అన్ని పాపములు ఈ భూమండలం మీద లేనేలేవట. చూడండి, పాపముల సంఖ్య తక్కువ, శివనామం వల్ల వచ్చేటువంటి పుణ్యపు సంఖ్య ఎక్కువ. ఎంత గొప్పనైన నామమో చూడండి, అద్భుతం. అందుకనే జీవితంలో శివ, మహదేవ, శంకర అని పలికితే నిజంగా అది ఎంత అద్భుతం అంటే నిన్ననే చెప్పుకున్నాం. శంకరోతీతి శంకరః. శం పూర్ణ బిందువుతో కూడినటువంటి శం అంటే శాశ్వతమైనది అని అర్థము. వకారముతో కూడినటువంటిది శక్తి బీజము, అంటే అది అమృతతుల్యమైనటువంటి బీజము. వకారము అమ్మవారికి సంబంధించినటువంటి బీజాక్షరము. ఎప్పుడైతే శం అనేటువంటి శాశ్వతంతో ఈ శక్తి బీజం వచ్చి కలిసిందో అది శివ అన్నటువంటి నామముగా మారింది. చూడండి, వకారానికి అమృతతత్వమును ఎందుకు ఇచ్చింది పురాణము అంటే, వకారం అంటే శక్తి తత్వము, అంటే అమ్మ. అమ్మలోనే కదా అమృతతత్వం ఉండేది. అందుకనే ఆ బీజాక్షరానికి అమృతతత్వము అని చెప్పింది పురాణం. అలా శివ అన్నటువంటి శం వ అనేటువంటి ఈ 2 అక్షరాల కలయికనే శం ఈ వా. శం ప్లస్ ఈ షి అవుతుంది. దాని పక్కన వకారము చేరితే అది శివగా మారి మన అందరినీ అద్భుతంగా మన జీవితాన్ని ఉద్ధరించేటువంటి అద్భుతమైనటువంటి నామంగా ఈ లోకంలో పరిఢరిల్లుతుందట. అలాంటి దివ్యమైనటువంటి నామము మనమందరం ఒకసారి కీర్తించి ఆ ఈశ్వరానుగ్రహాన్ని మనమందరం కూడా పొందుదాం. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. हर नमः पार्वतीपतये. हर हर महादेव. हर शंकरा शंकरा शंकरा. शिव शिव
शङ्कराय शिव 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 शङ्करा शिव शिव शङ्कराय शिव शिव शङ्कराय शिव 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 ओम नमः शिवाय शिव ओम नमः शिवाय शिव ओम नमः शिवाय हर ओम नमः शिवाय शिव ओम नमः शिवाय हर ओम नमः शिवाय ఇప్పుడు అనేటువంటిది ఎంత సులభం नमः शिवाय ఇంకా గట్టిగా అనొచ్చండి మనందరం తలుచుకుంటే శివ ఓం నమః శివాయ హర ఓం నమః శివాయ శివ ఓం హర शिव ఓం నమః శివాయ హర ఓం నమః శివాయ शिव ओम नमः शिवाय हर ओम नमः शिवाय శివ ఓం హర शिव ओम हर शिव शिव शङ्करा शिव 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 शङ्करा शिव शिव शङ्करा शिव 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 शङ्करा शिव शिव शङ्करा शिव 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 शङ्करा ढम ढम ढमरु भजे गण गण घण्टा भजे भोलेनाथ शम्भो हर हर काशीनाथ शङ्करा शिव शम्भो महादेवा शङ्करा शिव शङ्करा शिव शम्भो महादेवा शङ्करा शिव शङ्करा शिव शम्भो महादेवा शिव ॐ नमः शिवाय हर ॐ नमः शिवाय शिव ॐ नमः शिवाय हर ओम नमः शिवाय शिव ॐ हर शिव ओम हर भोलेनाथ शम्भो हर हर काशीनाथ शम्भो बोलो भोलेनाथ शम्भो हर हर काशीनाथ शम्भो भोलेनाथ शम्भो हर हर काशीनाथ शम्भो भोलेनाथ शम्भो हर हर काशीनाथ शम्भो शङ्कर शिव शङ्कर शिव शम्भो महादेवा शङ्करा शिव शङ्करा शिव शम्भो महादेवा धम 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 रुभजे गण 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 घन 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 घंटा बजे शिव 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 हर 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 शिव ओम नमः शिवाय हर ओम नमः शिवाय 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 शिव ओम हर शिव वाहना नाग विभूषण नंदी वाहना नाग विभूषण नर्तन सुंदर नर्तन सुंदर नर्तन सुंदर नर्तन सुंदर नंदी वाहना नाग विभूषण नंदी वाहना विभूषण नर्तन सुंदर नर्तन सुंदर नर्तन सुंदर नर्तन सुंदर शिव 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 हर 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 शिव ओम नमः शिवाय हर ओम नमः शिवाय हर 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 शिव हर शिव हर केदारेश्वर रामेश्वर हर केदारेश्वर रामेश नागेश्वर शिव नागेश्वर शिव नागेश्वर शिव नागेश्वर शिव 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 हर 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 शिव ओम नमः शिवाय
ఢమ 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 ఢమలు భజే ఘన 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 శివ 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 హర 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 శంకర శివ శంకర శివ శంభో మహాదేవా 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 శివ ఓం నమ శివాయ హర ఓం నమ శివాయ శివ ఓం నమ శివాయ హర ఓం నమ శివాయ శివ శివ ఓం శివ శివ హర శివ శివ హర సుందరాననా 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 హర శివ 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 హర సుందరాననా హర శివ 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 హర సుందరాననా సుందరాననా భస్మభూష శ్రీ మహావిష్ణువు ఆయన యాత్రలో భాగంగా కైలాస యాత్ర చేస్తూ ఆ పరమేశ్వరుణ్ణి దర్శించాడు. పరమేశ్వరుడు ఆయనకు ఎలా కనిపించాడు అంటే త్రిపుండ్రధారిగా కనిపించాడు. భస్మభూషితార సుందరాననా భస్మభూషితార సుందరాననా ఫాలనేత్ర మదన మోహన సుందరాననా భస్మభూషితార సుందరాననా భస్మభూషితార సుందరాననా ఫాలనేత్ర మదన మోహన సుందరాననా ఫాలనేత్ర మదన మోహన సుందరాననా 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 శివ శివ హర సుందరాననా ఓ సుందరాననా హర శివ శివ హర సుందరాననా 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 ఆ భస్మభూషితార సుందరాననా భస్మభూషితార సుందరాననా భస్మభూషితార సుందరాననా భూషితార సుందరాననా భస్మభూషితార సుందరాననా భస్మభూషితార సుందరాననా పాలనేత్ర మదన మోహన సుందరాననా పాలనేత్ర మదన మోహన సుందరాననా
దుర్గతి నాశిని దుఃఖ నిచరాశిని రవిశవాసిని రగణిత రాశిని రక్త సుతోషిని లలితాంబ రక్త సుతోషిని లలితాంబ రక్త సుతోషిని లలితాం ధుం 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 దుర్గా లం 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 లలితా ధుం లం లలితా తోషిని గణశతమోదిని గణపతి తోషిని గణశతమోదిని గంధవిలేపిని దుర్గాంబ గంధవిలేపిని దుర్గాంబ పావన రూపిణి పావని శోధిని పావన రూపిణి పావని శోధిని పాలయ పాలయ లలితాంబ పాలయ పాలయ లలితాంబ పాలయ పాలయ లలితాంబ పాలయ పాలయ లలితాంబ దుం 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 దుర్గా లం 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 లలితా దుం 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 దుర్గా హిమగిరివాసి రూపిణి దుర్గా సచ్చిదానంద దుర్గా లం 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 లలితా దుం 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 దుర్గా లం లలిత దుం దుం దుర్గా లం 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 లం లలిత దుం 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 దుర్గా లం 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 లలిత దుం దుం పాలయ లలితాంబ దుం 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 దుర్గా లం 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 లలితా దుం దుం దుర్గా 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 లం దుర్గా దుం దుం దుర్గా లం 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 లలితా జయ బోలో దుర్గా మల్లేశ్వరి మాతా కీ జై హర నమః పార్వతీ పతయే హర మహాదేవ హర పార్వతి నీకొక్క మాటలో చెబుతున్నాను విను పార్వతి వేద విహార జీవేశ్వర మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరు చిరు నవ్వులు కాబోలు ఎసిరి మూగలు కాబోలు మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరు చిరు నవ్వులు కాబోలు మీ ఆయన పేరు చెప్పగానే తొందరగా లేచేయాలండి అందరూ. గజవాడ ధర్మరాజు గారు, లాభిశెట్టి నారాయణ గారు,
జ్యోతక్క ఫోన్ కొట్టు. కట్కం సుభాష్ గారు. కొండ దేవరాజు గారు. మామిడి చిరంజీవి గారు. చక్కిలం లక్ష్మీనరసాయి గారు. గోలీ రంగయ్య గారు. మీ ఆయన రేపు కూడా రాకపోతే ఉన్న వాళ్ళు అయితే రండి సార్, ఎందుకంటే ఇద్దరికి వీలైతే వస్తే సంతోషం. మరి వాళ్ళు చివరి కార్యక్రమం దాకా రాకపోతే ఒక్కళ్ళు వచ్చినా సరే ఈ యొక్క ప్రసాదాన్ని తీసుకెళ్లొచ్చు. పార్షి అశోక్ గారు. పార్షి అశోక్ గారు. మరి ఇప్పుడైతే ఎవరైతే పిలిచినామో అందరు కూడా 11,000 ఆ పైన డోనర్స్. మరి మొదటి నుంచి చెప్తా ఉన్నాం, ఈ 1, 2, 3, 4 రోస్ ని దయచేసి డోనార్స్ కొరకి వదిలిపెట్టండి అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఎవరైతే ఈరోజు కూర్చున్నారో 11,000 పైన ఇచ్చిన వాళ్ళు కాకపోతే రేపటి నుంచి దయచేసి వాళ్ళు వెనకాల కూర్చోవాలి, అర్థం చేసుకుంటారని చెప్పేసి అనుకుంటా ఉన్నాము. ఓం నమ శివాయ. మలుగు ప్రభాకర్ గుప్తా గారు. లాభిశెట్టి శ్రీనివాస్ గారు. అమ్మ లావణ్యమ్మ. ఆడవాళ్ళందరూ కూడా, అమ్మ వాళ్ళందరూ కూడా వేదిక పైన ఉండాలి. మంగళహారతిలో పాల్గొనాల్సిందిగా మనవి. మగవాళ్ళు మీ మీ సీట్లలో కూర్చోండి. లాభిశెట్టి శ్రీనివాస్ స్వామి. మల్లుగు ప్రభాకర్ గారు. మరి వారి కొడుకు కోడలు సతీష్, మలుగు సతీష్. కూన వెంకటేష్ దంపతులు వేదికపైకి రావాల్సిందిగా మనవి. బ్రాహ్మణపల్లి గంగాభూషణ్ గారు. మరి 51 ఇక్కడనే ఈ యొక్క ప్రవచనాన్ని తిలకిస్తూ ఆనందిస్తూ వారు ఇక్కడ కౌంటర్ దగ్గర రాయించడం జరిగింది. మరి వారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో అభినందన దుప్పట్లు. అలాగే పార్షి చక్రపాణి గారు. వీరు అయినా సరే మేము ఈ కార్యక్రమంలో పాల్గొంటాము అనుకున్న వాళ్ళందరూ కూడా అమో కాకబబ్బన తోరే కోదనియకెనాడు, అమో కాకబబ్బన తోరే కోదనియకెనాడు, అమో మామ పోయిన తోరే కోదనియకెనాడు, 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 అమో కాకబబ్బన, అమో మామ పోయిన, అమో కాకబబ్బన తోరే కోదనియకెనాడు, అమో కాకబబ్బన తోరే కోదనియకెనాడు. गोविंद बोलो हरि गोपाल बोलो, गोविंद बोलो हरि गोपाल बोलो, राधा रमण हरि गोपाल बोलो, राधा रमण हरि गोपाल बोलो.
విఠల 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 హరి ఓం విఠల మధురాజ ఆవెల హరి ఓం విఠల మధురాజ ఆవెల హరి ఓం విఠల శ్రీమన్నారాయణ భగవన్నారాయణ శ్రీమన్నారాయణ భగవన్నారాయణ శ్రీమన్నారాయణ భగవన్నారాయణ శ్రీమన్నారాయణ భగవన్నారాయణ హరి నారాయణ 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 హరి నారాయణ 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 హరి నారాయణ 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 హరి నారాయణ 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 तुझमें नारायण 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 सब में नारायण 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 माता नारायण पिता नारायण माता नारायण पिता नारायण माता नारायण पिता नारायण माता नारायण पिता नारायण गुरु नारायण 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 गुरु नारायण 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 गुरु नारायण 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 गुरु नारायण 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 यह नारायण वह नारायण यह नारायण वह नारायण यह नारायण वह नारायण यह नारायण वह नारायण जहाँ देखो वहाँ नारायण 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 नारायण नीला मेघ श्यामा राधे गोपाला 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 नित्यानंद मूर्ते राधे गोपाला नित्यानंद मूर्ते राधे गोपाला नीला मेघ श्यामा 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 राधे गोपाला नित्यानंद मूर्ते राधे गोपाला नित्यानंद मूर्ते राधे गोपाला नंद कुमार नवनीत चोर 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 राधे गोपाला श्री राधे गोपाला श्री राधे राधे गोपाला पांडुरंग पंडरीनाथ राधे गोपाला पांडुरंग पंडरीनाथ राधे गोपाला पांडुरंग पंडरीनाथ राधे गोपाला श्री राधे गोपाला श्री राधे राधे गोपाला राधे राधे गोपाला राधे राधे गोपाला नित्यानंद मूर्ते राधे गोपाला नित्यानंद मूर्ते राधे गोपाला नित्यानंद मूर्ते राधे गोपाला नित्यानंद मूर्ते राधे गोपाला पांडुरंग 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 विठ्ठल हरि नारायण पांडुरंग विठ्ठल हरि नारायण हरि नारायण भज नारायण हरि नारायण भज नारायण हरि नारायण भज नारायण हरि नारायण भज नारायण पांडुरंग 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 विठ्ठल हरि नारायण पांडुरंग विठ्ठल हरि नारायण श्रीपाद शरणं श्रीपाद शरणं श्रीपाद शरणं भजे श्रीपाद शरणं भजे श्रीपाद शरणं श्रीपाद शरणं भजे श्रीपाद शरणं श्रीपाद शरणं श्रीपाद शरणं भजे श्रीपाद शरणं भजे श्रीपाद शरणं श्रीपाद शरणं भजे जगदीश्वराय श्रीपादराय जगदीश्वराय श्रीपादराय दत्तावधूत श्रीवल्लभाय श्रीवल्लभाय श्रीपाद शरणं भजे श्रीपाद शरणं भजे
मुकुंद हरि नारायण हरि ओम हरि सुंदर नंद मुकुंद हरि नारायण हरि ओम हरि केशव हरि गोविंद हरि नारायण हरि ओम हरि केशव हरि गोविंद हरि नारायण हरि ओम हरि सुंदर नंद मुकुंद हरि नारायण हरि ओम हरि सुंदर नंद मुकुंद हरि नारायण हरि वनमाली मुरलीधारी गोवर्धन गिरिवरधारी वनमाली मुरलीधारी गोवर्धन गिरिवरधारी वनमाली मुरलीधारी गोवर्धन गिरिवरधारी वनमाली मुरलीधारी गोवर्धन गिरिवरधारी नित नित परमागन चोरी गोपी मनहारी 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 हरि सुंदर नंदन मुकुंदा हरि नारायण हरि ओम हरि सुंदर नंदन मुकुंदा हरि नारायण हरि ओम हरि केशव हरि गोविंद हरि नारायण हरि ओम हरि केशव हरि गोविंद हरि नारायण हरि ओम हरि सुंदर नंद मुकुंद हरि नारायण हरि ओम हरि सुंदर नंद मुकुंद हरि नारायण हरि ओम हर 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 महादेवा हर 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 महादेवा हर 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 महादेवा हर 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 महादेव शिव 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 सदा शिवा शिव शिव हर 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 राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की 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 राम लक्ष्मण అనంతరంగం శ్రీ వైకుంఠం రాజ్యమంతా రామభద్ర అనంతరంగం శ్రీ వైకుంఠం రాజ్యమంతా రామభద్ర అనంతరంగం శ్రీ వైకుంఠం రాజ్యమంతా రామభద్ర రాజమంతా రామభద్ర దేశమంతా శివభద్ర రాజమంతా రామభద్ర దేశమంతా శివభద్ర అనంతరంగం శ్రీ వైకుంఠం రాజ్యమంతా రామభద్ర అనంతరంగం శ్రీ వైకుంఠం రాజ్యమంతా రామభద్ర గోవింద బోలో హరి గోపాల గోగో గోవింద బోలో హరి గోపాల గోలో రాధా రమణ హరి గోపాల గోలో రాధా రమణ హరి గోపాల हरि गोपाल बोलो गोपाल बोलो गोपाल बोलो गोपाल बोलो हर नमः पार्वती पतये हर हर महादेवा बोल गोपाल कृष्ण भगवान की जय श्री राम ब्रह्मा विष्णु सदा शिव ब्रह्मधारा ओम जय शिव चतुरानन पंचानन राधे शिव पंचानन राधे हंसासन गरुडासन हम शिव नारायण नारायण ओम जय श्री मुरहरि नाथ नारायण वासुदेव जानकी वल्लभम नारायणं जानकी वल्लभम कौन कहते हैं भगवान आते नहीं कौन कहते हैं भगवान आते नहीं
के जैसे खिलाते नहीं, देश बड़ी के जैसे खिलाते नहीं। कौन कहते हैं भगवान सोते नहीं, कौन कहते हैं भगवान सोते नहीं, है भगवान सोते नहीं। कौन कहते हैं भगवान सोते नहीं। माँ यशोदा के जैसे सुलाते नहीं, माँ यशोदा के जैसे सुलाते नहीं। कौन कहते हैं भगवान नाचते नहीं, कौन कहते हैं भगवान नाचते नहीं। गोपियों के तरह तुम नचाते नहीं, गोपियों के तरह तुम नचाते नहीं। अच्युतं केशवं कृष्ण दामोदकी वल्लभं, नारायणं जानकी वल्लभं। नारायण नारायण शिव नारायण 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 ओम, नारायण नारायण ओम शिव नारायण नारायण ओम शिव नारायण नारायण ओम जय शिव ओंकार, नारायण नारायण ओम शिव नारायण 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 ओम, नारायण नारायण ओम शिव नारायण नारायण ओम शिव नारायण नारायण ओम जय शिव ओंकार, नारायण नारायण ओम शिव नारायण 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 ओम, नारायण नारायण ओम शिव नारायण नारायण ओम शिव नारायण नारायण ओम विद्ये भवं भवानी सहितं नमामि। भवं भवानी सहितं नमामि। ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि, तन्नो रुद्रः प्रचोदयात्। कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि, तन्नो दुर्गिः प्रचोदयात्। यो वेदादौ स्वरः प्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः, तस्य प्रकृतिलीनस्य यः परः स महेश्वरः। वेदोक्तं सुवर्णदिव्यमन्त्रपुष्पाञ्जलिं समर्पयामि प्रदक्षिणम्, यानि कानि च पापानि जन्मान्तरकृतानि च, तानि तानि प्रणश्यन्ति प्रदक्ष रक्ष परमेश्वर। आत्मप्रदक्षिणत्रय नमस्कारान् समर्पयामि, मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं परमेश्वर, यत्पूजितं मया देव परिपूर्णं तदस्तु मे। अनेन श्री शिवमहापुराण सप्ताह दीक्षया करिष्यमाणः तृतीय दिवस आचरित पूजनेन अर्चनेन आराधने